ఇది బచ్చల కూర పులుసు అండి. ఇది మా టెర్రస్ గార్డెన్లో వచ్చింది బచ్చల కూర. చాలా ఫ్రెష్గా ఉంది, ఆర్గానిక్ అనమాట. నేను ఓన్లీ కౌడంగ్ వేసే బచ్చల కూర పెంచుతానమాట. మంచిగా వచ్చింది. ఇదేమో సన్నగా కడిగేసాను, శుభ్రంగా కడిగేసాను. సన్నగా తరిగేసేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకుని నీళ్ళలో ఫస్ట్ ఉడకపెట్టేయాలన్నమాట. ఈ బచ్చల కూర పులుసు కూడా చాలా బాగుంటుందండి. ఇందులో ఆవు పెట్టి చేస్తాను నేను, నాకు చాలా ఇష్టం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బచ్చల కూర ఉడికేటప్పుడే కొంచెం పసుపు ఉప్పు వేసేయాలన్నమాట. అప్పుడు గ్రీన్గానే ఉంటుంది. చింతపండు ఉడికిన అంత చాలండి. ఇంత నానబెట్టుకుని వేడి నీళ్ళలో చింతపండు పులుసు కూడా వేసేయాలి. ఉప్పు వేసేసాం కదా, పసుపు వేసేసాం. నేనైతే బెల్లం వేస్తాను. మీకు స్వీట్ అక్కర్లేకపోతే కనుక అది స్కిప్ చేసేసేయండి. కానీ ఇది తీగా ఉంటేనే బాగుంటుంది. అందుకని తినని వాళ్ళకి తీసేసి తినేవాళ్ళు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదేంటంటే 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు నువ్వుపప్పు, 1 మిరపకాయ, ఎండు మిరపకాయ గ్రైండ్ చేసాను, ఆవ పెట్టడం అనమాట. అందులోనే బియ్యం పిండి కూడా వేసేసాను, ఎందుకంటే పులుసు చక్కగా చిక్కగా వస్తుందండి. గోంగూర పులుసు కూడా ఒకసారి ఉడకకుండా ఉన్నప్పుడు ఇలాగే పిండి పెడితే కనుక అది అతుక్కుపోయి గోంగూర పులుసు కూడా ఉంటుంది. ఒకసారి ముద్దగా ఆకులు అలా ఉంటుంది కదా. బచ్చల కూర పులుసు ఇదండి. మీరు ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది.